సభ్యులు సూటిగా ప్రశ్నించారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది. గత వేసిన పిఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీని వేస్తారని కొత్త వాళ్ళు రిజైన్ చేశారు. క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు రిజైన్ చేశారు. చేసిన తర్వాత కొత్త పిఆర్సీని వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన వేసిమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధిస్తుంటే అది చేయలేదు అధ్యక్ష. ఇందాకన్నా అధ్యక్ష ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు హాస్యం పెడితే ప్రతి సహజంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టికానే ఉన్నాను. అదే రికార్డ్ మీ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత ఏ విధమైనది లేదు. మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. సో కాబట్టి ఈ ప్రశ్నకు నిరసనగా ప్రభుత్వం తన నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్య ఎవరైనా వాళ్ళకి ఖాతరు లేదు, ఉద్యోగులైనా ఖాతరు లేదు, సభ్యులైనా ఖాతరు లేదు, ప్రజలకి ఖాతరు లేదు. వాళ్ళు చేస్తున్నదానికి నిరసన మేము తెలియజేస్తూ వచ్చేసా మా పర్సన్ కూడా తెలియజేస్తూ వచ్చా మేము ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని